అందరికీ నమస్కారం. మీనరాశి వారికి జూలై 15థ్ నుంచి 31st దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. కెరియర్ కొంచెం ఓవర్ థింకింగ్ అంటే మీరు డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు కెరియర్‌లో. అండ్ ఎక్కువ క్రాస్ వర్డ్స్ కనిపిస్తున్నాయి. అంటే మీరు పాజిటివ్ డెసిషన్ తీసుకోవచ్చు. బట్ అది కొంచెం భయము, ఫియర్ వల్ల మీరు వెనక్కెళ్ళిపోవడము. మీకు ఏ జాబ్ అయితే కరెక్ట్‌గా ఉంటుంది. సో, మీకు ఆపర్చునిటీస్ వచ్చినా కానీ ఆపర్చునిటీస్ మీరు తీసుకోలేకపోవడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ కొంచెం నెగెటివ్‌గా కనిపిస్తుంది కెరియర్ పరంగా. అంటే మీ అంతటికి మీరే చాలా మీకు మీరు నెగెటివ్‌గా తీసుకోవడము, మీరే డౌన్‌గా అనుకోవడము. సో, నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను కెరియర్‌లో అన్న థాట్‌లో ఉండడము. సో, ఇదంతా ఎక్కువ మీ కెరియర్ మీద ఇన్‌ఫ్లూయెన్స్ పడుతుంది. సో, దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేస్తేనే మీ రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. బిజినెస్ తీసుకుంటే బిజినెస్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అండ్ మీరు ఆల్రెడీ ప్రెజెంట్ ఏదైనా బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్‌లో మంచి డెవలప్‌మెంట్ ఉంటుంది. అంటే మీరు అంటే ఇప్పటిదాకా గ్రోత్ లేదు అనుకుంటే మీకు ఇక్కడి నుంచి కొంచెమైనా మీకు గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా మీరు ఏ అమౌంట్ రాలేదు బిజినెస్‌లో అనుకుంటే సో, ఇక్కడి నుంచి మీకు ఆ అమౌంట్ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హెల్త్ వైస్ అయితే న్యూ బిగినింగ్‌గా ఉంటుంది. అంటే మీరు ఏదైనా హాస్పిటలైజ్డ్ అయ్యి ఏదైనా ట్రీట్మెంట్‌లో ఉంటుంటే, ఆ ట్రీట్మెంట్ ఇన్‌ఫ్లూయెన్స్ అంతా మీ బాడీ మీద పడడం, మీకు చాలా ఇరిటేషన్‌గా ఉండడము, ఇలాంటివన్నీ ఉంటే దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అవుతారు. అండ్ హెల్త్ వైజ్ అయితే ఇక్కడి నుంచి మీకు ఇంకా కొంచెం పాజిటివ్‌గా కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రిలేషన్‌షిప్ అయితే మెయిన్‌గా లవ్ మ్యారేజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీకు ఫ్యామిలీ కార్డ్ వచ్చింది. సో, మీ లవ్‌ని మీ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, వాళ్ళు మీ లవ్‌ని యాక్సెప్ట్ చేస్తారు. మీరు చెప్పాలనుకుంటే గనక ఇప్పుడు మీరు చెప్పొచ్చు. చాలా పాజిటివ్‌గా కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ న్యూ బిగినింగ్ అనేది చెప్పొచ్చు మీ రిలేషన్‌లో. మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకొచ్చే ఛాన్సెస్ ఉంది. చాలా పాజిటివ్‌గా ఉంటుంది మ్యారీడ్ లైఫ్ కూడా. ఒకవేళ మీరు ఏదైనా కొత్తవి ఆపర్చునిటీ అంటే మీరు కొత్తగా ఏదైనా కొనడం కానీ, మీ ఫ్యామిలీలో మంచి ఏదైనా సెలబ్రేషన్స్ అవ్వడం గానీ ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫైనాన్సెస్‌లో కొంచెం మీరు డిసప్పాయింట్‌మెంట్‌గా ఉంటారు. సో, మీరు ఎందులో అయినా అమౌంట్ పెట్టుంటే ఆ అమౌంట్ తిరిగి రాకపోవడము, కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనేది కనిపిస్తుంది. మీరు కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేస్తే మీకు ఫైనాన్సెస్‌లో మీకు బావుంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ స్టూడెంట్స్‌కి కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా రిజల్ట్స్ కోసం గనక చూస్తుంటే సో, ఆ రిజల్ట్స్ కూడా మీకిప్పుడు చాలా పాజిటివ్‌గా వస్తాయి. ఇంకా మీరు ఎక్కువ ఫోకస్ పెడితే 100% పాజిటివ్ రిజల్ట్స్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.